ఎవ్వరితోనైనా కొట్లాడొచ్చు కానీ, ఒక వ్యవస్థ జోలికి పోతే ప్రాణాంతకం, పరువాంతకం. కొలికపూడి ఆ వ్యవస్థ జోలికి పోతున్నాడు. బతికి బట్ట కడతాడా? సర్వైవ్ అవుతాడా రాజకీయంగా లేదా? అన్నది భవిష్యత్ తేల్చాలి. వాస్తవంగా తెలుగుదేశం జోలికి పోయి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కీలకమైన వ్యవస్థ జోలికి పోతే తాట తీసేస్తారు. కొట్టరు, తిట్టరు. వ్యక్తిత్వ హననం జరుగుతది. ఏకంగా ఎన్టీ రామారావునే వ్యక్తిత్వ హననం చేశారు. ఎన్టీ రామారావు భార్యనే వ్యక్తిత్వ హననం చేయగలిగారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పరువు తీశారు. మోడీని వెంటాడి వేధించి వేటాడారు. చివరికి తట్టుకోలేక అదే బీజేపీ, అదే జనసేన కాంప్రమైజ్ అయిపోయి తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నాయి. అంతటి శక్తివంతులు వాళ్ళు. వాళ్ళ మాట వినకపోయినా, వాళ్ళు చెప్పినట్టు నడవకపోయినా అందులో ఒక అవకాశం కూడా ఇచ్చారు. వాళ్ళు మనమే అవకాశం ఇవ్వకపోతే వాడేదో తిప్పలు పడుతున్నాడులే అని వదిలేస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే ఛాయిస్ ఇచ్చాక ఇలా చేస్తే వదిలిపెట్టరు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బెల్ట్ షాపుల మీద ఇప్పుడు తాజాగా కొలికపూడి పోస్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో అందులో అమ్మాయిల పేరుతో ఇరికించొచ్చు. అంటే హనీ ట్రాప్ జరుగుతాయి, లేదా మనీ ట్రాప్ జరుగుతాయి, డ్రగ్స్ ట్రాప్ జరుగుతాయి, లేదా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. ప్రిపేర్డ్గా ఉండటం, అలాంటి వాటికి జాగ్రత్తగా దూరంగా ఉండటం, లేదా కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళటం. ఇది కొలికపూడి ముందున్న ఆప్షన్స్.